యాసంగి సీజన్లో పంటల సాగుపై ఫోకస్ చేసింది వ్యవసాయ శాఖ. రైతులకు యూరియా, ఇతర ఎరువుల తిప్పలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది సర్కార్. యాసంగి సీజన్ కోసం 10.40 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి ఇండెంట్ పంపింది రాష్ట్ర సర్కారు. యాసంగి సీజన్లో ఎరువుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధానంగా యూరియా సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ శాఖ ఈ సీజన్లో మొత్తం 10.40 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేసింది. ఇందుకోసం కేంద్రానికి ముందస్తు ఇండెంట్ పెట్టి నిరంతరాయంగా సరఫరా కొనసాగించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. యాసంగి కోసం 10.40 లక్షల టన్నుల యూరియాతో పాటు 1.45 లక్షల టన్నుల డిఏపి, 7 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.65 లక్షల టన్నుల ఎంఓపి, 0.60 లక్షల టన్నుల ఎస్ఎస్పీలను కేటాయించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే ఇండెంట్ పంపి కేటాయింపులు చేయాలని కోరింది. యాసంగి సీజన్లో ఎరువుల కొరత రాకుండా 60 నుంచి 70% యూరియాను ముందుగానే స్టాక్ పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా సరఫరా జరిగితే రైతులకు ఇబ్బందులు రాకుండా ఎరువుల పంపిణీ చేయవచ్చని అధికారులు అంటున్నారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున 6 లక్షల టన్నులు సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. గతంలో ఎరువుల కొరతతో బఫర్ నిల్వలు సిద్ధం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది. డిసెంబర్ 3వ వారం నుంచి యూరియా వినియోగం గరిష్ట స్థాయికి చేరనుందని, వరి, మొక్కజొన్న పంటల కోసం రైతులు పెద్ద ఎత్తున వినియోగించనున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు కేంద్రం వెంటనే అదనంగా 0.50 లక్షల టన్నుల దిగుమతి యూరియా కేటాయించి సిఐఎల్ తో వేగంగా ట్రాన్స్పోర్ట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిని కోరినట్లు తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల టన్నుల యూరియా, 58,000 టన్నుల డిఏపి, 2.09 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో నిల్వలు మరింత పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నెలలో రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో ఇప్పటి వరకు 1.88 లక్షల టన్నుల సరఫరా కాగా ఇంకా 37,000 టన్నులు పోర్ట్ల నుంచి రావాల్సి ఉంది. నవంబర్లో 2 లక్షల టన్నుల యూరియా కేటాయింపును కేంద్ర ఎరువుల శాఖ ఆమోదించింది. ఇందులో 1.29 లక్షల టన్నులు యూరియా దిగుమతి కాగా మిగతా 71,000 టన్నులు దేశీయంగా తయారైంది.